హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ ఫర్ యూ. ఈరోజు టాపిక్లో భాగంగా మనం ఐడెంటిటీస్ ఇన్వర్స్ గురించి చూద్దాం. చాలా మంది కనిపించబడినటువంటి ఒక సింపుల్ టాపిక్ ఇది, రైట్? సో ఎడిటివ్ ఐడెంటిటీ అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఎడిటివ్ ఇన్వర్స్ అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఐడెంటిటీ నేమ్లోనే ఉందండి. ఐడెంటిటీ అంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0, అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం ఏంటంటే ఏదైనా మనం సింప్లిఫై చేసేటప్పుడు కానీ ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0 రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే మనకు 0 రావాలంటే ఎప్పుడవుతుంది? -a అంటే ఆపోజిట్ సింబల్స్ యూజ్ చేస్తే. సో a - a 0. సో దీన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1/2 తీసుకుంటే దీనికి ఉన్నటువంటి ఫ్రాక్షన్ గా అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ ఫ్రాక్షన్ తీసుకుంటే ఇక్కడ 0 అవుతుంది. సో 1 తీసుకుంటే -1 0. అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ చూద్దాం. అంటే 1 అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ తీసుకుంటే దానికి మనకి 1 వచ్చే విధంగా ఎలా ఉంటుంది? ఏ అంటే 1/a. సో ఏ అంటే నోమినేటర్ డినామినేటర్ ఇక్కడ క్యాన్సిలేషన్ అయిపోతే 1. సో ఫర్ ఎగ్జాంపుల్ 1/2 దానికి వచ్చేసరికి మనం ఏంటంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1 రావాలి. సో ఇది ఎలా 1 వస్తుంది? 2/1 అయితే. సో దీన్ని బట్టి ఏమవుతుంది? సో ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0, మల్టిప్లై ఐడెంటిటీ అంటే 1. ఇప్పుడు ఏంటంటే ఇన్వర్స్. ఏంటంటే ఇప్పుడు ఇన్వర్స్. సో ఇన్వర్స్ గురించి చూస్తాను. ఇన్వర్స్ అంటే ఏం లేదు, మాకేంటి ఇప్పుడు ఎడిటివ్ ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. ఏం చేంజ్ అవుతుంది? ఆపోజిట్ సింబల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకున్న దానికి ఏంటంటే -a. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే -1. 1/2 తీసుకుంటే దానికి ఆపోజిట్ సింబల్స్ -1/2. అంటే ఆపోజిట్ సింబల్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటాము. నెంబర్ అంటే 0 గాని ఇండికేషన్ చేస్తే దాన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. అదే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1 ఇండికేషన్ చేస్తాం. అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మనకి దీనికి నోమినేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ నోమినేటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది తీసుకుంటే దానికి a/1 అంటే 1/a అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 దానికి ఏంటంటే 2/1. సో అలాగే -3/5 దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంటే -5/3 అంటే నోమినేటర్ డినామినేటర్, డినామినేటర్ నోమినేటర్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఈజీగా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో ఎడిటివ్ ఐడెంటిటీ 0, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. సో ఎడిటివ్ ఇన్వర్స్ సింబల్స్ చేంజ్ అవుతుంది. అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటంటే నోమినేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ నోమినేటర్ అవుతుంది. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ ఫర్ యూ. ఈరోజు టాపిక్లో భాగంగా మనం ఐడెంటిటీస్ ఇన్వర్స్ గురించి చూద్దాం. చాలా మంది కనిపించబడినటువంటి ఒక సింపుల్ టాపిక్ ఇది, రైట్? సో ఎడిటివ్ ఐడెంటిటీ అలాగే మల్టిప్లికేటివ్